ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అందరి చూపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపైనే పడబోతోంది. ఇదే చివరి వరల్డ్ కప్ అని చర్చ జరుగుతున్న వేళ సెమీస్‌లో కోహ్లీ, హిట్‌మ్యాన్ ఎలా ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ప్రస్తుత వరల్డ్ కప్‌లో కింగ్ తన మార్క్ చూపించలేదు. గ్రూప్ దశ నుంచి ఇబ్బంది పడుతున్నాడు. సాధారణంగా ఒత్తిడిని ఎదుర్కోవడంలో విరాట్ ముందే ఉంటాడు. కానీ వన్ డౌన్ నుంచి ఓపెనర్‌గా మారాక ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు రెండుసార్లు డకౌట్ అయ్యాడు. సెమీస్‌లో మాత్రం విరాట్ చెలరేగిపోవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గత టీ20 వరల్డ్ కప్‌లో మాజీ కెప్టెన్ అద్భుతంగానే ఆడాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 288 పరుగులు సాధించాడు. 152 స్ట్రైక్ రేట్‌తో అలరించాడు. యావరేజ్ 144. గత టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 50 రన్స్ చేశాడు. గయానాలో కోహ్లీ తన అనుభవాన్ని ఉపయోగించాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆడాలి అంటున్నారు. బలహీనతల నుంచి బయటపడాలంటున్నారు. తొలి బంతి నుంచే కాకుండా పరిస్థితులను బట్టి అటాక్ చేయాలంటున్నారు. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ నుంచి కోహ్లీకి టెస్టింగ్ టైం తప్పదంటున్నారు. 3 ఫార్మాట్లలో కలిపి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో విరాట్ 9 సార్లు అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఆ లెక్కలను సరిచేయాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీలు చెబుతున్నారు. ప్రస్తుతం బ్యాటింగ్‌లో భారత్‌కు ప్రధాన ఆయుధం రోహిత్ శర్మ. గ్రూప్ దశలో ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. అయితే సూపర్ 8 దశలో చివరి మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపించాడు. బలమైన ఆస్ట్రేలియాను ఓ ఆట ఆడుకున్నాడు. భారీ షాట్లతో స్టామినా చూపించాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను సరిగ్గా ఎదుర్కోలేడన్న విమర్శలకు ఆన్సర్ ఇచ్చాడు. స్టార్క్ బౌలింగ్‌లో ఊచకోత కోశాడు. ఆసీస్‌పై సెంచరీ మిస్ అయినా భారత ప్లేయర్లలో రోహిత్ ఆత్మవిశ్వాసం నింపాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌కు మంచి రికార్డే ఉంది. 6 సార్లు నాకౌట్ మ్యాచ్‌లో బరిలో దిగాడు. 161 పరుగులు సాధించాడు. 135 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అంచనాలందుకున్నాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. గత టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో హిట్‌మ్యాన్ 27 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. అయితే ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ నుంచి ఈసారి టీమిండియా కెప్టెన్‌కు సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆర్చర్ బౌలింగ్‌లో 20 బంతులు ఎదుర్కొన్నాడు. 17 పరుగులకే పరిమితమయ్యాడు. 3 సార్లు అవుట్ అయ్యాడు. మొత్తంగా ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్న కోహ్లీ, రోహిత్ ఈసారి బ్యాట్ ఝళిపించాల్సిందే అని అభిమానులు కోరుకుంటున్నారు. సీనియర్లిద్దరూ మరింత బాధ్యత తీసుకుంటే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవంటున్నారు.